నిజామాబాద్ జిల్లా హెగ్డోలి గ్రామంలో విషాదం నెలకొంది. ఫకీరాబాద్ గ్రామం వద్ద రైలు కింద పడి నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి అనిల్ కుమార్, శైలజగా గుర్తించారు పోలీసులు. వీరికి సంవత్సరం క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు రైల్వే పోలీసులు. అయితే ఆత్మహత్యకి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు దంపతులు. తాను ఒక తప్పు చేశానని, తన భర్త క్షమించిన బంధువులు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల దుష్ప్రచారం తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పోలీసులకు సెల్ఫీ వీడియో పంపించారు బాధితులు. వాళ్ళని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజకి ఏడాది క్రితం పెళ్లైంది. వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటకొచ్చారు. అనంతరం తాను ఒక తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకి పాల్పడుతున్నట్లుగా శైలజ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్ఐ సందీప్, ఆయన నవీపేట ఎస్ఐ యాద్గిరి గౌడ్కు వీడియోతో పాటు వారి సెల్ ఫోన్ నెంబర్ కూడా పంపారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకొస్తున్నట్లుగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకెళ్లి గాలించగా కనిపించలేదు. బాధితుల ఫోన్ నెంబర్ను ట్రాక్ చేయగా ఫకీరాబాద్, మిట్టాపూర్ మధ్య ఉన్నట్టు నవీపేట ఎస్ఐ గుర్తించి అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి.